ప్రామిస్ నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు. చెప్పు. ఈయనేదో ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వాటికి వెళ్తుంటాడు కదా, అక్కడ ఒక పెయింటింగ్ నచ్చి ఆ పెయింటింగ్ వేసిన వాళ్ళకి లెటర్ రాశాడు. అటువైపు ఎవరో తెలుసా? ఎవరు? ఒక అమ్మాయి. సూపర్. సంవత్సరం పాటు ఇద్దరు లెటర్లు అవి రాసుకున్నారు. తర్వాత ఓ 6 నెలల కిందట ఆ అమ్మాయి నువ్వంటే నాకిష్టం కలుద్దాం అంటూ లెటర్ రాసింది. అదిరింది. అప్పటి నుంచి ఈయన లెటర్ రాయడం మానేశాడు. అచ్చా. ఆ అమ్మాయి మాత్రం లెటర్లు రాస్తూనే ఉంది. ఇన్ని రోజులుగా మొహాలు కూడా చూసుకోకుండా లెటర్లా? ఎలా? పోయి ఆయన్ని అడుగు. కరెక్ట్. నేను వీడికి చెప్పానేంట్రా, ఏదో ఒక రోజు నీ మనసు మారుతుందని అనుకుంటూ. సీను 5 నిమిషాలు బయట ఉండు. ఏంటి 5 నిమిషాలు బయట ఉండు. ఏంటి పర్సనలా? పర్సనల్ అయితే ఇలాంటివి ఆఫ్ చేసుకోవాలి. పర్సనల్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. అక్కడ ఊరు మొత్తానికి చెప్పేసి. సీను అదేంటి లెటర్ తీసుకున్నావు? లెటర్ ఇచ్చే. ఏంటన్నయ్య అది? ఇక్కడ మేము ఎంత వెంట పడ్డా మాకు పడట్లేదు. మీకు పడిపోయినా మీరు పట్టించుకోవట్లేదు. టూ మచ్ అన్నయ్య అది. ఇది ధర్మానికే విరుద్ధం తెలుసా? అన్న ఫోన్ నెంబర్ ఉందన్నా నా నెట్వర్కే. సీను ఫోన్ చేసి. సీను వద్దు, ఫోన్ చేసి సీను ప్లీజ్. సీను సీను కాల్ కట్ చేయి. సీను వద్దు. సీను సీను హలో హలో నా గొంతు భలే ఉందన్నా. హలో మాట్లాడొచ్చుగా. మాట్లాడండి. హలో హలో ప్రియా, నేను విక్రమ్ను మాట్లాడుతున్నా. చాలా రోజుల నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఒక్క నిమిషం, ఫోన్ ప్రియాకి ఇస్తాను. ఫీల్ అదిరిందనయ్య. సేమ్ ఫీల్ మెయింటైన్ చేయండి. మాట్లాడండి. నీకే పని రా. హలో విక్రమ్. అనయ్య చూస్తావండి, మాట్లాడనయ్య. ప్రియా. విక్రమ్. విక్రమ్ ఎక్కడ్రా? బిజీగా ఉన్నారు. నిన్న ఫోన్ వద్దన్నారు, ఇవాళ ఫోన్ వదలట్లేదు. ఎవరు? పర్సనల్. 5 నిమిషాలు పడుతుంది, కూర్చోండి. ఈ పెయింటింగ్ నా కోసం తెచ్చావా? అవునరా, నీకోసమే. ఎక్కడి నుంచి? లండన్ నుంచి. వావ్, ఎంత? 2 lakhs. ఎలా ఉంది? అసలు ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో అర్థం కావట్లే. అదేంట్రా ప్రసాద్, చూడగానే పట్టేస్తావు అనుకున్నా. అంటే అది కరెక్ట్ యాంగిల్లో చూడలేదు. పెట్టేసి అంటే దట్ రెడ్, ఎల్లో, బ్లూ అండ్ ఆరెంజ్ మనిషిలో ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్తున్నాయి కదా. యా ప్రసాద్, యువర్ అ జీనియస్ రా. థ్యాంక్ యూ. I'll buy it. నా టేస్ట్ ఏంటో నీకు బాగా తెలుసు. బాగా తెలుసు. So we got the land contract and we just have to check it now. పిలిచారా? రా, ఆ కవర్ తీసుకో. ఏంటని అది? నీ పెయింటింగ్ అమ్మితే వచ్చిన డబ్బులు 2 లక్షలు. నా పెయింటింగా? ఫస్ట్ టైం అన్నయ్య ఇంత డబ్బు సంపాదించడం. అసలు డబ్బు సంపాదించడమే ఫస్ట్ టైం అన్నయ్య. నాకు తెలుసు అన్నయ్య, చిన్నప్పటి నుంచి వైట్ పేపర్ చూడగానే ఏవేవో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇదేదో చేసేయాలని, ఏవేవో గీసేయాలని. అవేంటో అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఇక నన్ను ఎవరు ఆపలేరు అన్నయ్య, నన్ను ఎవ్వరు ఆపలేరు. నేను ఎవరో చూపిస్తా. పెయింటింగ్ లో మీద పెయింటింగ్ వేస్తూనే ఉంటా. ఏంటయ్యా చాలా లేని చూసి? అది ఏంటది? సీను మీకు ఇమ్మన్నాడు. ఏంటి? సీను ఈ డబ్బు మీకు ఇమ్మన్నాడు.
వెళ్ళి వాడికి చెప్పు ఈ రోజుతో వాడి ఇంటికి ఇంకా దూరం అయిపోయాడని. ఇన్నేళ్లు ఈ ఇల్లు నా సంపాదనతోనే నడిచింది, ఇక మీదట కూడా అలాగే నడుస్తుంది. వాడి చాలి మాకు అక్కర్లేదు. బయలుదేరు. చెప్పాను కదా వద్దని. నువ్వు ఎన్ని చేసినా నీ అమ్మ నిన్ను నమ్మదు. ఏయ్, ఏం చేస్తున్నారా? వీడితో మీకేంట్రా పని? ఇంకోసారి అన్నా సాయంత్రం కలుద్దాం, మీరు వెళ్ళండి. ఏయ్, ఏ పోరా. సార్ మీకు కొన్ని మెయిల్స్ వచ్చాయి. ఓకే, లెటర్స్ ఏమన్నా వచ్చా? అవును సార్, ఒక టైమ్ మ్యాగజైన్ నుంచి, ఒకటి బ్యాంక్, ఇంకొక వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. ఓకే, లీవ్ మీ అలోన్. ఎస్ సార్. సీను,